ఒకప్పుడు ఎవరన్నా రిలేషన్‌లో ఉన్నవాళ్ళు విడిపోయి చూసి అనుకునేవాడిని. ఇంత ఈజీగా ఎలా మర్చిపోతున్నారు ఒకళ్ళనొకళ్ళు, ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారో మర్చిపోయి అనుకునేవాడిని. బట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పరిస్థితి చూసాక సేమ్ అదే గుర్తొస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు విరాట్ కోహ్లీని తలుచుకుని రోజే ఉండేది కాదు. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది విరాట్ కోహ్లీ ఫ్యాన్‌ని. మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత అంత అన్‌కండిషనల్‌గా లైక్ చేసింది, లవ్ చేసింది ఎవరంటే విరాట్ కోహ్లీనే. ఒకప్పుడు అసలు విరాట్ కోహ్లీని చూడకంటే ఒక రోజు కూడా ఉండేది కాదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదో రకంగా ఇన్‌స్టాగ్రామ్‌లోనో, యూట్యూబ్‌లోనో కనిపిస్తుండే విరాట్ కోహ్లీ వీడియోస్. చాలా యాక్టివ్‌గా ఉండేది. అదో హై వచ్చేది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి అది చూసినప్పుడల్లా. సో, అలా ఆ స్టేజ్‌లో ఉన్న విరాట్ కోహ్లీని ఇప్పుడు జనాలు అలా మర్చిపోతున్నారు. అసలు విరాట్ కోహ్లీ అనే ప్లేయర్ ఉన్నాడు అనే విషయం కూడా ఎవరికీ గుర్తుండట్లేదు చాలా మందికి. ఆ స్టేజ్‌కి వెళ్ళిపోయింది. దానికి కారణం బీసీసీఐలో ఉన్న పాలిటిక్సే. సో, కష్టపడి ఏదో రకంగా విరాట్ కోహ్లీని ఫస్ట్ కెప్టెన్సీ పీకేశారు. అంటే ఆ పాలిటిక్స్ చూసి విరాట్ కోహ్లీయే టీ20కి టెస్ట్‌లకి కెప్టెన్సీ ఇచ్చేసాడు. 2023 వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతుంది. సో, ఆ వరల్డ్ కప్ కెప్టెన్సీ చేయాలని ఉందని చెప్పి తనే క్లియర్‌గా ఒకసారి చెప్పాడు. తనిచ్చిన కెప్టెన్సీ రిటైర్మెంట్ లెటర్‌లో కూడా క్లియర్‌గా ఇండికేట్ చేశాడు. టీ20కి మాత్రమే కెప్టెన్సీ వదులుకుంటున్నాను. కానీ వన్‌డేకి కెప్టెన్ కంటిన్యూ అవ్వాలని ఉందని చెప్పి. బట్ బీసీసీఐ వాళ్ళ తెలివితేటలు, పాలిటిక్స్ ఏదో చూపించి మొత్తానికి తీసేశారు కోహ్లీ కెప్టెన్‌గా. ప్లస్ కోహ్లీ ఓకే. ఐసీసీ కప్స్ కూడా ఏం గెలవలేదు కాబట్టి వాళ్ళు చెప్పిన రీజన్స్ కూడా బాగుంది. బట్ రోహిత్ శర్మ ఏం తప్పు చేశాడు? అసలు రోహిత్ శర్మ ఇండియాకి టీ20 వరల్డ్ కప్ తెచ్చాడు. ఛాంపియన్ ట్రోఫీ తెచ్చాడు. అన్ని ఇంకా 2023 వరల్డ్ కప్ ఫైనల్ కూడా తీసుకెళ్ళాడు ఇండియాని. అలాంటి రోహిత్ శర్మని ఈజీగా కెప్టెన్సీ పీకేశారు ఇప్పుడు. ఇప్పుడు వన్డే కంటే గిల్ అండ్ కెప్టెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా సిరీస్ నుంచి. అసలు రోహిత్ శర్మ ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కోహ్లీ ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో ఇప్పుడు రోహిత్ శర్మ ఫ్యాన్స్కి అంతకన్నా ఎక్కువ బాధగా ఉంటుంది. ఎందుకంటే కోహ్లీ ఓకే ఐసీసీ ట్రోఫీస్ ఏమీ గెలవలేదు కాబట్టి తీసేశారు అనుకోవచ్చు కెప్టెన్గా. బట్ రోహిత్ శర్మ ప్రూవ్డ్ కెప్టెన్. ముంబైకి 5 కప్పులు కొట్టాడు. మనకి 2023 వరల్డ్ కప్ ఫైనల్ తీసుకెళ్ళాడు. టీ20 వరల్డ్ కప్ కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు కొట్టాడు. ఇన్ని చేసినా సరే వాళ్ళు ఈజీగా తీసి పడేశారు. ఈ బీసీసీ పాలిటిక్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇంకా గౌతమ్ గంభీర్ అంటే ఇంకా దారుణంగా అయిపోయింది. ఆ హర్షిత్ తానగాడు అన్ని ఫార్మాట్స్లో ఉన్నాడు ఇప్పుడు. వన్డేలు టీ20 టెస్టులు ఇప్పుడు నాడు భయంకరంగా పెర్ఫార్మెన్స్ ఉందా అంటే యావరేజ్ పెర్ఫార్మెన్సే. ఏ కోట తీసుకోవడానికి టీంలో అంటే కేకేఆర్. జస్ట్ కేకేఆర్ ఆడని ఐపీఎల్లో తప్ప వేరే స్పెసిఫిక్ కోట అంటూ లేదు హర్షిత్ రాణాకి. సో ఇంక ఈ పాలిటిక్స్ ఎంత దూరం వెళ్తే చూద్దాం. నాకు తెలిసి ఇంకా 90s జనరేషన్ అందరూ అలా క్రికెట్ చూడడం మానేస్తారు అలా కొన్ని డేస్ అయ్యాక. ఎందుకంటే ఇంకెవరు మిగిలేరు? ఇంక మన 90s జనరేషన్ ప్లేయర్స్ ఎవరు మిగలేదు. ఇప్పుడు అంతా న్యూ జనరేషనే. సో మైట్ బి ఇప్పుడు 2K కిడ్సే కంటిన్యూ అవుతారు అనుకుంటే క్రికెట్ చూడడం. నాకు తెలిసి 90% 90s కిడ్స్ ఆల్రెడీ మానేసారు క్రికెట్ చూడడం. చూద్దాం ఈ పాలిటిక్స్ ఎంత దూరం వెళ్తాయో ఈ బీసీసీఐ పాలిటిక్స్. థ్యాంక్ యూ.